Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. ఈరోజు వీడియోలో చాలా చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్య కాలంలో చాలామంది ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే యుఎస్ ఇప్పుడు ట్రంప్ రావటం వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా భయం ఉంది. సో ఆబ్వియస్లీ యుఎస్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జర్మనీ అండ్ మేజర్ షేర్ ఆస్ట్రేలియా ట్రై చేస్తూ ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా ప్రాసెస్లో కొన్ని డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్య నాకు కాల్ చేసి కానీ లేకపోతే మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక గమనిస్తే ఇన్ ద లాస్ట్ 1 month నా ఛానల్లో ఉన్న వీడియోస్లో ఎక్కువగా చూసింది కూడా ఈ ఆస్ట్రేలియా గురించి వీడియోనే. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాము, అప్లికేషన్స్ పెట్టే స్టేజ్లో ఉన్నాము, మా కన్సల్టెంట్ ఇప్పుడు ఐటీఆర్స్ అడుగుతున్నారు, లేదా అప్లై చేసిన తర్వాత వీసాకు వెళ్ళాలంటే ఐటీఆర్స్ కావాలని చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా ప్రాసెస్ మొత్తంలో మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా అంతకంటే ఇంపార్టెంట్. యూజువల్గా యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది అవసరం ఉండదు, జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తే సరిపోతుంది. సో వాళ్ళు ఎక్కడో అరేంజ్ చేసుకోను లేకపోతే ఓన్ సేవింగ్స్ ఉంటే వాటిని అకౌంట్లో వేసి ఆ స్టేట్మెంట్ తీసుకొని యూనివర్సిటీస్కి పంపిస్తే వాళ్ళు I-20s ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆస్ట్రేలియాకి అలా కుదరదు. ఖచ్చితంగా 3 to 6 months ఆఫ్ ఓల్డ్ ఫండ్స్ కావాలి. అంటే కంప్లీట్ బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ లెటర్ సరిపోదు, ఖచ్చితంగా అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతారు. 3 to 6 months డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ 6 months ఆఫ్ ఓల్డ్ ఫండ్స్ అడుగుతారు, కొన్ని యూనివర్సిటీస్ 3 months అడుగుతారు. సో 3 months ఆర్ 6 months స్టేట్మెంట్ మొత్తంగా సబ్మిట్ చేయాలి. ఇందులో లార్జ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. అంత అమౌంట్ మీకు ఎలా వచ్చింది, ఇన్ కేస్ మీరు ఏదైనా ల్యాండ్ అమ్మితే సేల్ డీడ్ ఏది, అలాగే మీకు బిజినెస్ రిటర్న్స్ కానీ వస్తే దానికి తగ్గట్టుగా ఐటీఆర్స్ కానీ ఇవన్నీ కూడా అడుగుతారు. ఆస్ట్రేలియాకి అప్లై చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మన అందరికీ తెలిసినట్టుగా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉండాలి. 10th, ఇంటర్, డిగ్రీలో ఖచ్చితంగా మీకు ఇండివిజువల్ మార్క్ షీట్స్ ఉండాలి, అలాగే సిఎంఎం ఉండాలి, పీసీ ఉండాలి, ఓడి ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. వీటికి తోడుగా ఎల్ఓఆర్స్ కావాలి, ఎస్ఓపి కావాలి, మీ అప్డేటెడ్ రెజ్యూమే కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాస్పోర్ట్ కూడా కావాలి. ఇంతవరకు అయితే అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే, ఇక్కడెక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు. సో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి మనం యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఈ షార్ట్ లిస్టెడ్ యూనివర్సిటీస్కి మనం అప్లికేషన్స్ పెట్టినప్పుడు మనకి ఆఫర్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఖచ్చితంగా 1 year ఫీజ్, 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ $2,000 ఫర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కింద అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఫండ్స్ ఏదైతే మీరు అకౌంట్లో అరేంజ్ చేస్తారో వాటికి ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా అంటే ప్రూఫ్ కూడా చూపించాలి. అది ఏదైనా సేల్ చేశారనుకోండి డాక్యుమెంట్ ఖచ్చితంగా అడుగుతారు. వెదర్ ఇట్ ఈస్ వెహికల్, వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్, ఏదైనా కూడా మీరు అమ్మితే సేల్ డీడ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. మీ పేరెంట్స్ని మీ అప్లికేషన్లో స్పాన్సర్స్గా పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా రిలేటివ్స్లో కూడా ఒకళ్ళని స్పాన్సర్గా యాడ్ చేయొచ్చు. సో టోటల్ 3 స్పాన్సర్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు, కానీ డిస్బర్స్మెంట్ అనేది మ్యాండేటరీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 lakhs రిక్వైర్మెంట్ అనేది ఉంటే ఈ 50 lakhsకి మీకు లోన్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs లోన్ ఉంటే దెన్ అనదర్ 20-25 lakhs వరకు మీరు సేవింగ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు చాలామంది బాగానే అరేంజ్ చేసుకుంటున్నారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది వేరే ఏ కంట్రీస్కి పెద్దగా పట్టించుకోరు, కానీ ఆస్ట్రేలియాకి మాత్రం ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ నుంచి ఎవరైనా యాడ్ చేసుకున్నా వాళ్ళ ఇన్కమ్ వచ్చి మినిమం 12 to 15 lakhs అనేది ఉండాలి. ఈ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఐటీఆర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు కనుక ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా Form 16 కావాలి. ఒకవేళ బిజినెస్ ఓనర్స్ అయితే ఖచ్చితంగా ఐటీఆర్స్ ఉండాలి, కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళది స్మాల్ స్కేల్ బిజినెస్ అయితే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉండాలి. ప్రాపర్గా జెన్యూన్గా అన్ని ప్రూఫ్స్ ఉంటేనే మీకు వీసా వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక మీరు అగ్రికల్చరల్ ఇన్కమ్ లాగా చూపిస్తే
మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇన్కమ్ డాక్యుమెంట్స్ లేకుండా మీరు గనక అప్లికేషన్స్ పెట్టి అప్లికేషన్స్ అడ్మిట్ వచ్చిన తర్వాత మీరు ఫీజు పే చేసిన తర్వాత అనవసరంగా ఇబ్బంది పడొద్దు. మీరు ఆస్ట్రేలియాకి అప్లై చేసుకోవాలి అంటే ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. లేదంటే మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్స్లో టైప్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మీకు కాల్ చేస్తాను. డీటెయిల్గా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏది మిస్సింగ్, మీరు ఏ డాక్యుమెంట్స్ని మీరు అరేంజ్ చేసుకోగలిగితే మీకు వీసా ఛాన్సెస్ పెరుగుతాయి అనే దాని గురించి నేను క్లారిటీగా మీకు డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆస్ట్రేలియా వీసా గురించి డౌట్స్ ఉన్నా, లేదా డాక్యుమెంటేషన్ గురించి డౌట్స్ ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి. At the same time, subscribe to my channel. Thank you so much. Bye.